తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3వ తేదీన జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలోని మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలోని మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? వరుణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్నికలు అయితే ముగిశాయి. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడుతున్నారు, ఎవరికి అధికారం ఇస్తా ఉన్నారని చెప్పేసి ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి అయితే నిన్నటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం అయితే ఈ 70.66% పోలింగ్ అయితే నమోదైందని చెప్తా ఉన్నారు. ఇంకా ఫైనల్ గా పోలింగ్ ఇంకా అయితే ప్రకటించలేదు. ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వికాస్ రాజ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రెస్ మీట్ నిర్వహించి ఫైనల్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఆయన వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే అత్యల్పంగా గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం 49% పోలింగ్ నమోదైంది. నగరవాసులు పోలింగ్ కు దూరంగా ఉన్నారని చెప్పడానికి ఈసారి కూడా తక్కువ పోలింగే నమోదైంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కౌంటింగ్ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,000 ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఈవీఎంలను నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం జరిగింది. 49 అంటే కౌంటింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఇందులో 14 లెక్కింపు కేంద్రాలు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 14 కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వెల్లడించడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇక్కడ పోలింగ్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో యూసఫ్గూడలోని కోట విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో తరలించారు. కౌంటింగ్ కూడా ఇక్కడనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అధికారులు వివరించడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇట్లా 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ఆ ఏర్పాటు పనుల్లో అధికారులు కూడా నిమగ్నం అయిపోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో మనం ఒకసారి హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే ఒక్కొక్క నియోజకవర్గాల వారీగా ముషిరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏవీ కాలేజ్ లో, అదేవిధంగా దోమలగూడలో ఉన్నటువంటి ఏవీ కాలేజ్ లో ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ కౌంటింగ్ ఉంటుంది. నాంపల్లి సంబంధించినటువంటి మాసా ట్యాంక్ లోని జేఎన్టీయూ సైన్స్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడ ఉంటుంది. అదేవిధంగా కార్వా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాసా ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ కౌంటింగ్ కేంద్రం ఉంటుంది. గోషమహల్ కాన్స్టిట్యున్సీ ఏమో తెలంగాణ మహిళా వర్సిటీ ఏదైతే కోటి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ఉంటుంది. ఇంకా చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ ఉంటుంది. అదేవిధంగా చాంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీ నిజాం కాలేజీలో ఉంటుంది. బహదూర్పుర కాన్స్టిట్యున్సీ అరోరా కాలేజ్ బండ్లగూడ, సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓయూలో ఉంటుంది. అదేవిధంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్ లో కౌంటింగ్ ఉంటుంది. యాకుత్పుర కాన్స్టిట్యున్సీ సరోజినీ నాయుడు నాంపల్లి కాలేజీలో ఉంటుంది. మలక్పేట కాన్స్టిట్యున్సీ అంబర్పేట్ల. అదేవిధంగా ఇట్లా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఒక్కొక్క చోట్ల ఇట్లా ఈ 13 చోట్ల ఇట్లా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియంతో కలిసి 14 చోట్ల ఈ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర సాయుధ బలగాలు ఇక్కడ గస్తీ కాస్తా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 24/7 వెబ్ కాస్టింగ్ కూడా చేస్తా ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ అనుసంధానం చేసి అక్కడ వాళ్ళు 24 గంటల పాటు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉన్నారు. 1వ తారీఖు ఈ రోజు 1వ తారీఖు. సో 3వ తారీఖు రోజు కౌంటింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసిన తర్వాత ఈవీఎంలను అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక మనం రంగారెడ్డి జిల్లా చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ నియోజకవర్గాల కౌంటింగ్, లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గచ్చిబౌలి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలు అయితే ప్రస్తుతం పోలీసుల బందోబస్తు మధ్యలో ఉన్నాయి. అధికారులు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మేము ఫలితాలు సాధిస్తామని బీజేపీ కూడా చెప్తా ఉంది. ఖచ్చితంగా మేమే ఇటు మంచి స్థానాలు సాధిస్తాం, రాష్ట్రంలో క్రియాశీలకంగా మారుతామని చెప్పేసి. ఏదేమైనప్పటికీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో తెలియాలంటే మరో 2 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.